సార్ ఇప్పుడు మీరు అంటే డివోషనల్ ఎక్కువ అనుకుంటా కదా, టెంపుల్స్ ఎక్కువ వెళ్తుంటారు అనుకుంటాను కదా. అంటే టెంపుల్స్ వెళ్తానండి. టెంపుల్స్ వెళ్ళడం మీరు ఇష్టం. బిలీవ్ చేసే గాడ్ ఎవరు? నేను గాడ్ని బిలీవ్ చేస్తాను, పర్టికులర్ గాడ్ అని బిలీవ్ చేయను. నేను టెంపుల్స్ వెళ్ళడానికి కారణం ఏంటంటే మెయిన్లీ ఆ టెంపుల్ దగ్గర ఉన్న ఒక టెంపుల్లో ఉన్న ఒక ఎనర్జీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అవును. ఇక అక్కడ పెట్టిన దేవుడిని అలంకరించడం అయినా కానీ ఒక ఉమ్, అంటే క్లెన్లీనెస్ నుంచి ప్రతిదీ ఒక ఒక దీక్షగా అందరూ ఇప్పుడు వచ్చే భక్తులందరూ ఒక దీక్షతోనే వస్తారు. ఎవరు కల్ప్రిట్ మైండ్తో ఏం రారు. టెంపుల్కి వచ్చినప్పుడు ఆశలు ఎక్కువతో వస్తారు, లేకపోతే బాధలతో వస్తారు, లేకపోతే అక్కడ ఉన్న ఏంబియన్స్ని అబ్జర్వ్ చేసుకుని కామ్ అవడానికి వస్తారు. సో టెంపుల్లో కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంది. అవును. అండ్ కలిసి దేవుడిని వేడుకుంటే లేకపోతే కలిసి ఒక ఎనర్జీని కావాలని కోరుకుంటే ఆ ఎనర్జీ ఈజీగా దొరుకుతుంది. మెయిన్లీ స్పిరిచువల్గా మ్యాక్సిమం ఉండడానికి ప్రయత్నిస్తుంటా. అది నిజంగా నేను స్పిరిచువల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటానో నాకు ఇప్పుడు తెలియదు, ఎవరిని అడగను కూడా నేను ఎంత స్పిరిచువల్గా ఉన్నాను. కానీ నేను స్పిరిచువల్గా ఉండడానికి ప్రయత్నిస్తుంటా ఆల్వేస్. ఆ జోన్లో ఉండడం ఇష్టం నాకు. ఓకే సార్, ఇప్పుడు మీరు అంటే జనరల్గా టెంపుల్స్కి వెళ్ళినాయి కానీ ఎక్కడైనా ఇంకా దూరం టెంపుల్ వెళ్ళినాయి కానీ ఏమన్నా ఉన్నాయా? అంటే మీకు అక్కడ నాకు చాలా పీస్ఫుల్గా కానీ ఒక ఎనర్జీ కానీ గెయిన్ అయినాను నేను. ఇప్పుడు బేసిక్గా అరుణాచలం అంటున్నాను. అరుణాచలం నో డౌట్, అరుణాచలం ఇస్ అది. నేను ఎన్ని టెంపుల్ లైక్ కొన్ని కంట్రీస్లో బయట చర్చెస్ వేరే టెంపుల్స్ అన్ని తిరిగాను. ఓకే. కానీ అరుణాచలం టెంపుల్ ఆ ఎనర్జీ వేరు. అండ్ వైజాగ్లో సింహాచలం నేను వైజాగ్ ఎప్పుడు వెళ్ళినా అక్కడ వెళ్తా. అక్కడ ఎనర్జీ వేరు. సో మీరు చెప్పింది కరెక్ట్ వేరే. అరుణాచలం ఇస్ వన్ ప్లేస్ వేర్ బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది అంటారు కదా. నిజంగా సార్ అంత రీచ్ అవుతుంది. మీరు ఎప్పుడు వెళ్ళారు లాస్ట్? అంటే ఏ ఇయర్లో వెళ్ళి ఉంటారు? నేను చెన్నై వెళ్ళినప్పుడల్లా వెళ్తాను. అంటే ఏ ఇయర్లో? లాస్ట్ ఇయర్ వెళ్ళాను. ఈ ఇయర్ కుదరలేదు. నాకు చెన్నై షూటింగ్స్ సాటర్డే సండే షూటింగ్స్ లేకపోతే సాటర్డేస్ అక్కడి నుంచి వెళ్ళిపోయి వన్ నైట్ స్టే చేసి అక్కడ రమణ మహర్షి గారి ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో కూడా వెళ్ళి కొంచెం ధ్యానం దీక్ష అంతా చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. ఎనర్జీ అలా ఫిల్అప్ చేసుకుని వచ్చేస్తాను. అవును, కానీ లైఫ్లో చాలా చేంజ్ ఉంటుంది అని ఈ మధ్య అయితే సోషల్ మీడియాలో అరుణాచలం గురించి బాగా వేస్తున్నారు సార్. ఆ సోషల్ మీడియా వల్ల ఇంకా ఎక్కువ క్రౌడ్ అయిపోయింది ఇప్పుడైతే. క్రౌడ్ ఎక్కువ అవుతుంది. ఓకే, ఆ టెంపుల్ ఆధ్వర్యానికి అంతా మంచిదే. అవును. కానీ జనాలు ఒకటి రియలైజ్ చేయాలి ఏంటంటే అలా వెళ్ళంగానే అలా దొరకదు. ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పటి నుంచే మీరు ఇఫ్ యూ గో ఇన్ అ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్, ఎగ్జాక్ట్లీ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు ఆ కామ్నెస్ని అబ్జర్వ్ చేస్తారు. మనం అక్కడ వెళ్ళి గుడిలో అడుగు పెట్టంగానే మనకి ఎనర్జీ వచ్చేస్తుంటే అలా ఉండదు. మీ స్టేట్ ఆఫ్ మైండ్. అవును, స్టేట్ ఆఫ్ మైండ్ సెట్టే మ్యాటర్ ఆల్వేస్. సో మీరు వెళ్ళే మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది నిజంగా మీకు ఆ ఫీల్ ఆ ఎనర్జీ ఉందా లేదా అని. అవును. గిరి ప్రదక్షిణ చేశారా? చేశాను. ఓకే. అంటే ఏ టైంలో స్టార్ట్ చేశారు సార్? డే టైమా మార్నింగ్ టైమా? డే టైంలో చేశాను. డే టైంలో అంటే ఇంకా చూసి గుర్తుపట్టడం ఇవి కూడా జరిగి ఉంటుంది. అది మైండే చేయలేదండి. నేను దాన్ని గుర్తుపడతా అలాంటి స్మరిస్తూ ప్రదక్షిణలో ఉన్నారు అంతే. ఓకే. ఎవరు వచ్చి మాట్లాడడం కానీ అవన్నీ ఇంకా చూసుకోలేదు అయితే? అసలు చూసుకోలేదు అండి. ఐ డోంట్ ఈవెన్ మైండ్ అబౌట్ ఇట్. ఇంకా మైండ్లో మనము ఓం నమ శివాయ అంతే. ఇక్కడి నుంచి బయలుదేరడానికి కారణం అదే కదా. అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ చూస్తున్నారా, డిస్టర్బ్ చేస్తున్నారు, హీరోగా గుర్తుపడుతున్నారు, లేదా హీరో అనుకుంటున్నారు, యాక్టర్ అనుకుంటున్నారు అనేది ఆలోచనే రాదు. వెళ్ళిన పని చేసుకోవాలి, వచ్చేయాలి అంతే. అంతే. ఓకే. అంటే జనరల్గా సార్ ఇప్పుడు బయటకు వెళ్తే గుళ్ళకు వెళ్ళడం కూడా ఒక యాక్టర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ బాగా ప్రైవసీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మీరు అలా ఏం చేయడం కానీ ఎందుకు అంటే తెలీదు నాకు. ఐ డోంట్ నో. బట్ నేను నార్మల్గా వెళ్తానండి. నేను మై వైఫ్, మై ఫ్యామిలీ, ఇంట్లో ఏ టెంపుల్ అయినా ఇప్పుడు అనిపించింది. ఇప్పుడు మాదాపూర్ టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. సాటర్డేస్ వెళ్తాం, పూజ చేసుకుని వచ్చేస్తాం. అక్కడ ఎవరు డిస్టర్బ్ చేయరు. ఓకే. నాకైతే ఇప్పుడు దాకా చాలామంది వచ్చి టెంపుల్స్ వచ్చి మాట్లాడతారు, కానీ ఎవరు డిస్టర్బ్ చేయలేదు. అండ్ టెంపుల్స్లో ఇప్పుడు ఫోన్స్ అలౌడ్ లేదు, సెల్ఫీస్ అలౌడ్ లేదు. అదొక పీస్నెస్. అదే మెయిన్ పీస్ ఇప్పుడు. ఓకే. కానీ కొందరు బోర్డులు రాసినా కూడా తీసుకెళ్తారు. బట్ ఇప్పుడు చాలా టెంపుల్స్ స్ట్రిక్ట్ చేసేస్తారు ఫోన్స్ అలౌడ్ లేదని చెప్పి. సో చేయాలి, అది చేస్తే మంచిది. ఎందుకంటే వెళ్తున్న అజెండా వేరు, అక్కడ వెళ్ళిన తర్వాత టక్కన యాక్టర్ని చూడంగానే దేవుణ్ణి కూడా మర్చిపోతున్నారు. అవును, అది తప్పది. సో బట్ నేను ఐ డోంట్ థింక్ అది మనం పట్టించుకుంటేనే మనకు అటెన్షన్
మీద ఆలోచన వెళ్తుంది. దిగామా, మెట్లెక్కామా, దేవుడి ధ్యానంలో ఉన్నామా, దేవుడిని పూజ చేసుకున్నామా, రిటర్న్ వచ్చామా.